బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. మొన్నటి ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి కరుడు గట్టిన హిందుత్వవాదిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ పెద్దలు ఆయన ఎపిసోడ్పై మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా తాజాగా రాజాసింగ్ పై అదే పార్టీ నేత మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. అదే ఇప్పుడు రాష్ట్ర నేతల ఆగ్రహానికి కారణమవుతుంది. అసలు మాధవీలత లెక్కలేంటి? ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అదే బీజేపీ పార్టీకి చెందిన మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. రాజాసింగ్ కి బీజేపీ మద్దతు లేకుండా ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చిందా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కార్పొరేటర్ స్థాయిలో ఉన్న రాజాను ఎమ్మెల్యేగా చేసింది బీజేపీనే అని స్పష్టం చేశారామె. రాజాసింగ్ బీజేపీ గురించి విమర్శలు చేయటం సరికాదని మాధవీలత పేర్కొన్నారు. పార్టీలో ఎదిగిన నాయకుడిగా ఆయనకు నైతిక బాధ్యత ఉందన్నారు. ఇతర మతాల వారిపై వ్యాఖ్యలు చేయటమే హిందుత్వమా అని రాజాసింగ్ పై ఆమె మండిపడ్డారు. తాను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు రాజాసింగ్ తనకు సహకరించలేదని మాధవీలత ఆరోపించారు. తన గురించి మగాళ్లే దొరకలేదా అంటూ హేళనగా మాట్లాడారన్నారు. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని, మహిళలను చిన్నచూపు చూడటం సరైంది కాదని ఫైర్ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజాసింగ్ కంటే తానే ఎక్కువ ఓట్లు సాధించినట్లు మాధవీలత చెప్పుకొచ్చారు. దాని ఆధారంగా తన ప్రజాదరణను నిరూపించుకున్నానని, పార్టీకి తాను బలమైన నేతనని, వెనుకబడిన నాయకురాలు కాదని చెప్పుకొచ్చారు. గోషామహల్ నియోజకవర్గానికి తానే బెటర్ అభ్యర్థినని హైకమాండ్ భావిస్తోందని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే గోషామహల్ కు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. మాధవీలత జూబ్లీహిల్స్ పై కన్నేసినట్టు కనిపిస్తున్నారు. అందుకే గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడైనా పోటీకి సిద్ధమని కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బరిలో నిలవగా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మాధవీలత ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో మాధవీలత చట్టసభల్లో అడుగు పెట్టాలన్న తాపత్రయంతో రాజాసింగ్ ను టార్గెట్ చేస్తూ హైకమాండ్ గుడ్ లుక్స్ లో పడటానికి తాపత్రయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాధవీలత తాజా దూకుడు ఆమెకే బూమరంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మాధవీలత తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారట. రాజాసింగ్ రాజీనామాపై మాధవీలత చేస్తున్న రచ్చతో చల్లారిన మంటలపై మళ్లీ నిప్పులు పోయటానికి చూస్తున్నారని మండిపడుతున్నారు. రాజాసింగ్ ఎపిసోడ్ లో ఎవరు నోరు జారుద్దని పార్టీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. కానీ పార్టీ నిర్ణయాన్ని కాదని కామెంట్స్ చేయటం ఏంటని మాధవీలత తీరుపై నేతలు మండిపడుతున్నారు. రాజాసింగ్ పై అనవసర కామెంట్స్ చేస్తున్న మాధవీలతపై రాష్ట్ర నేతలు సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ లైన్ దాటితే రాజాసింగ్ కి పట్టిన గతే మాధవీలతకు పడుతుందనే హెచ్చరికలు అధిష్టానం నుంచి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్ వర్సెస్ మాధవీలత వివాదం రాష్ట్ర బీజేపీని కుదిపేస్తోంది. అయినా రాజాసింగ్ అంశంలో బడా నేతలే సైలెంట్ మోడ్ లో ఉంటే మాధవీలతకు మాత్రం విమర్శలు చేసేంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న పార్టీ నేతల్లో వస్తోందట. రాజాసింగ్ పై విమర్శలు చేస్తే ఇంకాస్త ఫేమస్ అవుతానని అనుకున్నారో ఏమో గాని ఆమె తన వ్యాఖ్యలతో పార్టీలో పాత కొత్త నేతల పంచాయతీ కుంపటి మళ్లీ రాజేశారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. రాజాసింగ్ అవుట్ తో గోషామహల్ అసెంబ్లీ స్థానానికి తనకు లైన్ క్లియర్ అయిందనే భావనలు మాధవీలత ఉన్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల సమయంలో యాక్టివ్ గా ఉన్న మాధవీలత తిరిగి రాజాసింగ్ ను టార్గెట్ చేసి మళ్లీ తెరపైకొచ్చారు. మధ్యలో 1-2 కార్యక్రమాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. పార్టీలో కూడా ఆమెకు పెద్దగా ఏ పదవి లేదు. ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. కానీ రాజాసింగ్ రాజీనామాతో ఆయన రాజకీయ అడుగులు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో రాజాసింగ్ ఉంటారో లేదో కూడా తెలియని సందిగ్ధం నెలకొంది.
తెలుస్తోంది. దీన్ని మాధవిలత అడ్వాంటేజ్ గా తీసుకున్నారని, అందులో భాగంగానే గోషామహల్ అసెంబ్లీ స్థానంపై కన్నేసినట్లు రాజాసింగ్ వర్గీయులు, పార్టీ క్యాడర్ అంటున్నారు. కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్ పై విమర్శలు చేయటంతో రాజాసింగ్ అనుచరులు, గోషామహల్ కార్యకర్తలు మాధవిలతపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్ ను ఎదుర్కొనేంత ధైర్యం మాధవిలతకే కాదు, ఎవరికీ లేదని తేల్చి చెప్తున్నారు రాజాసింగ్ వర్గీయులు. ఆమె చేసిన విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. రాజాసింగ్ ఎపిసోడ్ లో వేలు పెట్టి కొత్త కుంపటికి తెరలేపిన మాధవిలతపై రాష్ట్ర నాయకత్వం, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి రాజాసింగ్ పై నోరు పారేసుకున్న మాధవిలతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.